కొలువులు వస్తాయని భావించిన వారి తాలూకా ఆశలు అడియాశలు కడదు ఉన్న కొలువులు పోయే పరిస్థితి. ఎంయూ వ్యవస్థ ఫస్ట్ వరుసలో ఉంటే ఇక పలు శాఖల్లో కూడా కొలువులు తొలగించే ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఉద్యోగాలు అనేవి నియమించడం జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రోజుకు ఒక లెక్క చెప్తున్నాడు. ఏంటి, ఇల్లిగో ఇక్కడికి కంపెనీ వచ్చేసిందల్లా, విశాఖపట్నంకి కంపెనీ, కాకి లెక్కలన్నీ చెప్పేసి ఈరోజు మొన్న ఆయన అమ్మఒడు తల్లికి వందనం అనౌన్స్ చేసిన రోజు ఏమన్నాడండి, ఈ రోజుకి 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని అన్నారు. నిన్న ఏమంటున్నాడండి, నిన్న 5 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆయన కల్పించింది ఏ ఒక్క ఉద్యోగం కూడా లేదు. అంటే పొంతలేని సమాధానాలతో కేవలం కాలయాపన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగం ఎక్కడండి చూపించమనండి. ఆమదాలవలస నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఎమ్మెల్యేని చూపించమనండి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్ని వచ్చే చూపించమనండి. ఉద్యోగాలు కల్పిస్తే కదా ఆయన ఎగ్గొట్టేదానికి ఒక ప్రయత్నం అనమాట. ఆయన ఏ రోజు ఒక పథకాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చి ప్రజలకు సంతృప్తి పరుద్దామని ఆలోచన ఆయనకి ఏ రోజు ఉండదు. ఒక పథకం ఇచ్చాడంటే అది ఎలా ఎగ్గొడదామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు 83 లక్షల మంది తల్లులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ గారే మండలిలో ప్రకటించారండి. మండలిలో శాసనసభలో ప్రకటించారు. బయటకు వచ్చేసి ఏమన్నారు, 67 లక్షల మంది స్టూడెంట్లని అన్నారు, పిల్లలని. ఇప్పుడు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చారు? 35 లక్షలు 40 లక్షల మంది పిల్లలకి ఇచ్చారనమాట. సో ఆయన ఎప్పుడూ ఇచ్చిన హామీలను ఏ రోజు నెరవేర్చకుండా ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వం, తీతల ప్రభుత్వంగా పరిణామాలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజలందరికీ అది తెలుసు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని. ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని ఒక్క ప్రశ్న అయినా వేస్తున్నాడు. 30,000 మంది అమ్మాయిలు మాకు వెళ్ళిపోయారని నేగా వర్గాలు ఈయన చెప్పిన నేగా వర్గాలు ఈరోజు ఏమయ్యాయి? కేంద్ర ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది కదా. ఆయన తీసుకొచ్చిన ఒక్క అమ్మాయిని బ్యాక్ చూపించమనండి. కూటమి ప్రభుత్వం ఏంటంటే అన్ని విధాల మోసం చేయడమే ఉంది. ఈరోజు ఏంటంటే స్పెసిఫిక్గా యువతని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేసిందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. యువతలో ఉన్న ఆవేదన ఏంటంటే బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది.